హాయ్ అందరికీ. ఈరోజు ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ టైం అయితే 3:15 అయిపోయింది. చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి మన చిన్నోడికి 2:30, పెద్దోడికి 2:40. సో స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బయలుదేరాము. ఈరోజు మొన్న సాటర్డే వెళ్ళాము, వీకెండ్ కాబట్టి గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. లాస్ట్ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి 1 year అవుతుంది. ఇంతవరకు ఫోర్ట్ అయితే ఎక్కలే. అది మళ్ళీ మా ఇంటి దగ్గర నుండి 3 kilometers. ఎంత దగ్గరనో కానీ ఇప్పటికీ కుదిరింది. అసలు ఆషాఢం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ వీక్ వెళ్ళొద్దు అన్నారు అండ్ లాస్ట్ వీక్ వెళ్ళొద్దు అన్నారు, చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి. మొత్తానికైతే ఇంకా 3rd week అయితే వెళ్తున్నాము. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతకి అయితే ఇంకా ఫ్రెష్ అప్ చేసుకొని వెళ్ళామన్నట్టు గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ చాలా క్రౌడ్ ఉంటుంది. ఆషాఢంలో అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుందాం అనేసి ఈరోజు ఫోర్ట్ ఎక్కాలని ఫిక్స్ అయిపోయాము. ఫస్ట్ టైం కదా, ఆ క్యూరియాసిటీ ఎక్కువ ఉందిలేండి. ఇంకా నెక్స్ట్ అయితే బయటనే కొబ్బరికాయ తీసుకున్నాము, 50 rupees అంట. సైజు మాత్రం బుజ్జిగా ఉన్నాయి. నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వెళ్తే టికెట్ ఉంటుంది. మనకు వచ్చేసి 25 rupees. పిల్లలకైతే లేదండి, పెద్దవాళ్ళకి 25 rupees, ఫారినర్స్కి అయితే 300 rupees. సో ఇంకా టికెట్ తీసేసుకున్నాం. ఆ లైన్ చూస్తారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా మేము వచ్చింది సాటర్డే కాబట్టి ఇంకా అంత క్రౌడ్ లేదు. బేసిక్గా ఇప్పుడు ఈ ఆషాఢంలో ట్యూస్డే, ఫ్రైడే, సండే ఎక్కువ ఉంటారు. అందుకే మేము వారం చూసుకొని వచ్చామన్నట్టు. ఇంకా అక్కడ టికెట్ చెకింగ్ కాడ అయితే కొంచెం క్రౌడ్ ఉన్నారు, కానీ లోపలికి వెళ్తుంటే ఏం లేదు. పెద్ద పెద్ద గేట్స్ అండి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనము క్లాప్స్ కొడితే సౌండ్ వస్తుంది కదా, అది ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇది మనము క్లాప్స్ కొడతా ఉంటే మంచి రీసౌండ్ వస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, బాగా కొట్టడమే స్టార్ట్. నెక్స్ట్ ఇంకొంచెం ఒక 2-3 steps ఎక్కగానే ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అంత పైకి వెళ్ళాలి. నాకు ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలే, ఈరోజే ఫస్ట్ టైము. ఎక్కొచ్చు పర్లేదు అని నేను అనుకున్నాను, బట్ అందరూ చెప్పారు చాలా కష్టము పిల్లలతోటి. ఇంక ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది, జాగ్రత్త అని. లేదు, ఆషాఢంలో ఖచ్చితంగా అమ్మవారిని చూడాల్సిందే, కొబ్బరికాయ కొట్టుకొని రావాల్సిందని ఇంకా మేము మా ఫ్రెండ్ అయితే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా ముందు రోజే వెళ్దాం అనుకున్నాం ఫ్రైడే, కానీ వద్దులే వారం కదా బోనం తీస్తారు, అందులోనూ ఇక్కడ స్టెప్స్ ఇంత పైకి బోనం ఎత్తుకొని వెళ్తారంట అండి. సో వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనకి ఇబ్బంది కాకుండా ఎందుకులే సాటర్డేనే వెళ్దామని. సాటర్డే రోజు ఏమీ తీయలేదు, ఎవరు తీయలేదు. ఇంకా నెక్స్ట్ డే సండే, అది కూడా ఆషాఢం 3rd week అన్నట్టు, ఇంకా ఫుల్గా ఉంటాయి అన్నట్టు. అందుకనేసి ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. కొంచెం దూరం పర్లేదు మంచిగా ఎక్కాము. ఇంకా చూడాలి, అసలు ఎంత కష్టమైపోయిందంటే బై గాడ్ గ్రేస్ మొత్తానికి ఎక్కాము. మెయిన్ అమ్మవారిని చూడాలి, ఎలా ఉంటారు ఏంటి అనే ఆనందంతో ఎక్కాంలే. కానీ కొంచెం రాగానే వెనక్కి తిరిగి చూస్తే భయం అవుతుంది. ఈ స్టోన్స్, ఈ రాళ్ళు చూసారు కదా, నాకైతే వాటిని చూస్తే ఎక్కడ మీద పడిపోతాయో అని. అండ్ గ్రిప్ లేదండి, ఇట్లా పట్టేసుకొని వెళ్ళడానికి కూడా ఒక వాల్ లాగా కూడా ఏం లేదు. కొంచెం జాగ్రత్తగానే, పిల్లలతో వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగానే ఎక్కాలి. కాసేపు అలా వచ్చిన తర్వాతకి కూర్చున్నాము. చూసారా మొత్తం గోల్కొండ కోట ఎక్కితే హైదరాబాద్ అంతా కనిపిస్తుంది అంటే ఏమో అనుకున్నాను, కానీ భలే ఉంది. ఇట్లా సైడ్ అమ్మటి చూస్తుంటే పెద్ద వాల్ కూడా ఏం లేదు, చిన్నది చూసారు కదా రాడ్డు, ఇలా మనకు సెటప్ చేస్తారు కదా, అంతే తప్ప ఏం లేదు. కొంచెం మధ్యలోనే వెళ్ళాలన్నట్టు పిల్లలతోటి. ఇంకా మధ్యలో డ్రింకింగ్ వాటర్ అవి ఉన్నాయి, బట్ మనం తీసుకొని వెళ్తే బెటరు. ఇంక ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలి, కనిపిస్తుంది కదా మైక్ అక్కడ. సో ఇంకా ఆల్మోస్ట్ 80% వచ్చిన తర్వాతకి చూసాము. అప్ప ఎంత బాగుందంటే ఫోర్ట్ ఎక్కి హైదరాబాద్ మొత్తం చూసేయొచ్చండి. అమ్మాయి మొత్తానికి మైక్ కనిపించేది వచ్చింది. ఇంకా దగ్గరికి వచ్చామనుకున్నా కానీ దమ్ము భలే వస్తుంది. ఇంక ఇదేనండి, ఇక్కడ మైక్ కనిపిస్తుంది కదా, లోపలికి వచ్చాము, ఇంకా వచ్చేసామని అనుకున్నాము. ఇంకా పైకి అక్కడ అమ్మవారు కనిపిస్తున్నట్టే ఉన్నది, ఇంకా ఎక్కుతూనే ఉన్నది. ఇక్కడ నుంచి అంటే బోనాలు అన్నీ తీసి ఇక్కడ సైడు వేశారు కదా, ఎక్కడమే ఆడ కనిపించడమే అయితే ఎక్కడని వెతుక్కోవడమే. కానీ
అస్సలు కనిపించట్లే. పిల్లలైతే బాగా అలసిపోయారు. ఇంకొంచెం దూరం ఉంది నాన్న వెళ్దాము. దిగేటప్పుడు ఇంత కష్టం ఉండదు, బట్ ఎక్కేటప్పుడు అయితే కొంచెం కష్టమే లేండి బాబోయ్. కానీ మనం ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే అమ్మవారిని చూడాలని క్యూరియాసిటీ అది ఉంటుంది కదా, దాంతో అయితే పక్కా వెళ్తాము. నెక్స్ట్ టైం అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని రాకుండా వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇంకంతే, క్రౌడ్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళొద్దు. నార్మల్ టైంలోనే ఎక్కేసేయండి. రేపు సండే కాబట్టి రేపు సండే బోనాలు ఉన్నాయి, అందుకే ఈ డెకరేషన్ అంతా. నెక్స్ట్ ఇంకెక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్తున్నాము. లోపలికి లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ఫస్ట్ మహంకాళమ్మ, తర్వాత రేణుకెళ్ళమ్మ తల్లి ఉంటారు. ఇంకా మేము ఫస్ట్ లోపలికి ఆ రాళ్ళు మధ్యలో చూడండి, ఎంత ప్లేస్ లేదు. ఇప్పుడు క్రౌడ్ లేదు కాబట్టి చాలా కంఫర్ట్గా వెళ్ళాము. అసలు బోనం ఎత్తుకొని కింది నుంచి పైకి మళ్ళీ ఒక మెట్టుకి అర కిలోమీటర్ అంత ఉందండి నడవాల్సింది. అసలు వాళ్ళు ఎలా ఎక్కుతారో ఏమో, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రేపు సండే రోజు లాస్ట్ బోనాలు అయితే ఇంకా ఫుల్ క్రౌడ్. ఖచ్చితంగా చూడాలి, కానీ మనం పిల్లలతో వెళ్ళలేము. ఇంకా లోపలికి అయితే మంచి వాళ్ళు ఫోటో కూడా తీసుకోమన్నారు. నాకైతే భలే అనిపించింది. ఇదంతా రాయి మధ్యలో మహంకాళి అమ్మ. ఇంకా అక్కడ మేము మంచి పూజ చేయించుకున్నాము. దర్శనం మాత్రం ఎక్సలెంట్ అయిందండి. నిజంగా నేను అనుకున్న దానికంటే సూపర్గా అయింది. అంటే వెళ్తున్నంతసేపు ఆషాఢం కదా, ఎంతమంది ఉంటారో క్రౌడు, పిల్లలతో వెళ్తున్నాం అని చాలా పైకి ఎక్కాలంట, ఎక్కగలమా, పిల్లలు ఎంత విసిగిస్తారో అని. బట్ మా పిల్లలు సూపర్ ఎంజాయ్ చేశారు, మంచిగా ఎక్కారు. మధ్య మధ్యలో కొంచెం ఆగి ఎక్కితే హ్యాపీ, లేదంటే ఇంకా ఇవి చూసారు కదా ఈ రాళ్ళు, వీటి మధ్యలో రెండింటి మధ్యలో మళ్ళీ హనుమాన్ ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి గాజుల మాల కూడా అక్కడనే గాజులు మాల చేస్తారండి. తను ఇంకా అక్కడ అమ్మవారికి మాల వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ మళ్ళీ మహంకాళమ్మ దగ్గర నుంచి ఇలా పైకి వెళ్తే ఎల్లమ్మ తల్లి. ఇంకా మంచిగా అక్కడి నుంచి చూసారు కదా, చిన్న ప్లేస్ అసలు. నెక్స్ట్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనం కూడా ఇక్కడ. నాకు అసలు ఇక్కడికి వచ్చేంతవరకు నేను మహంకాళమ్మని అనుకున్నా, కానీ ఎల్లమ్మ తల్లి నేను అస్సలు అనుకోలే. ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. ఎందుకంటే నేను మా నల్గొండలో దర్వేష్పురం అలా వెళ్తాం కదా, మంచిగా అనిపించింది. ఎంత మంచిగా ఉన్నారో, ఎంత బాగా అయిందో దర్శనం అయితే. ఇంకా అక్కడ ఫ్రూట్ అలా ఇచ్చారు ప్రసాదం కింద పిల్లలకి, అదే తినేస్తున్నారు. కొబ్బరికాయ కింద కొట్టేసేయాలండి, అక్కడ కొట్టడానికి ఏం లేదు. ఇక్కడ పక్కకి కిందకి వచ్చేసి ఇక్కడ కొట్టేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పిల్లలకి కొంచెం కోకోనట్ వాటరు తీర్థంలాగా ఇచ్చేసాము. ఫుల్ అసలు ఎంత అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం, చెప్పాను కదా ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి అది అలసట అయితే కనిపించలేదు నాకైతే. కానీ నెక్స్ట్ డే చూడాలి. ఇక్కడికి రావాలంటే నేను ఒకటైతే పిల్లలతో రావాలంటే ఒకటి సజెస్ట్ చేస్తాను, నెక్స్ట్ డే హాలిడే ఉండేలాగా చూసుకొని రండి. ఎందుకంటే ఆ రోజు ఏమనిపించలే, కానీ పిల్లలు ఫుల్ కాలు నొప్పి అని ఏడ్చారండి. అంత పైకి ఎంత గ్యాప్ ఉందో చూసారు కదా, మెట్టుకి మెట్టు. అసలు మళ్ళీ ఇంకా ఏంటంటే మనకు ఆటోలో వెళ్దాం అలా ఏం లేదు, మనం ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, వేరే షార్ట్ కట్ అట్లా ఏం ఉండదు. ఇంకా నెక్స్ట్ డే సండే అవ్వడం వల్ల పిల్లలు అయితే సూపర్గా స్లీప్ చేశారు, బాగా రెస్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడికి వచ్చాము, దర్బార్ మాల్. అంటే ఇది క్లోజ్ చేశారండి, ఏదో రిపేర్ ఏదో ఉందంటే, మరి ఎందుకో ఏమో ఇది క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఇవి మనకి దివానీ అని అంటారట, అది ఎందుకో గ్రిల్ పెట్టేస్తారు. అదొకటి ఇక్కడ ఎక్కుదాం అనుకున్నాం. ఇది ఎక్కితే ఇంకా హైదరాబాద్ మనం ఇందాక ఫ్రంట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, బట్ అది క్లోజ్ చేశారు. నెక్స్ట్ అయితే ఇంకా దర్శనం అయిపోయింది. ప్రసాదం అక్కడ తీసుకున్నాం, అక్కడనే పులిహోర పెట్టారు, తిన్నాము. ఇంకొంచెం సేపు అలా మళ్ళీ ఇప్పుడు ఎనర్జీ మళ్ళీ బూస్ట్ వచ్చింది, ఎనర్జీ వచ్చేసింది అన్నట్టు. ఈసారి ఎక్కేటప్పుడు ఇలా ఎక్కాం కదా, ఇప్పుడు దిగేది వేరే రూట్ నుంచి దిగుదాము. 2 రూట్స్ ఉంటాయండి, గోల్కొండ ఫోర్ట్కి వన్ సైడ్ ఇలా, అంటే మీ ఇష్టం, ఎక్కేటప్పుడు అక్కడి నుంచి ఎక్కొచ్చు లేదంటే ఇక్కడి నుంచి. బట్ మేము ఆపోజిట్గా వెళ్ళాము, ఎందుకంటే ఇటు సైడ్ చూసాము, ఇటు సైడ్ వచ్చేసి దిగే రూట్ వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒకసారి, అక్కడి నుంచి ఒకసారి ఎక్కండి. ఎందుకంటే మనము టెంపుల్ అంటే లెఫ్ట్ సైడ్
మేము ఇప్పుడు వచ్చింది స్టార్టింగ్ ఫోర్ట్కి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాము, రైట్ సైడ్ కాకుండా. కానీ రైట్ సైడ్ నుంచి మనకు ఏమంటారు చూడండి, జైల్ ఖానా ఉంటుంది, శ్రీరామదాస్ మూవీలో ఉంది కదా, అది ఉంది. అది మిస్ అవ్వద్దు. ఇక్కడ ఇది చూసారు కదా, దీనిపై నుంచి రోటీస్ వేస్తారు. ఆ మూవీలో చూసాం కదా, రొట్టె ముక్కలు అవి పైనుంచి వేస్తారు కదా, అది. సో మనకి ఫోర్ట్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇదే ఉంటుంది. మీరు అలాగొస్తే ఒకసారి రైట్ సైడ్ రాయండి, ఒకసారి లెఫ్ట్ సైడ్ రాయండి, అక్కడ చెప్తారులేండి. అందుకని రామదాసు బందిఖానా ఖచ్చితంగా విజిట్ చేయండి. అయినా ఇక్కడికి వచ్చినామంటే అన్నీ చూసేసుకొని వెళ్ళాలి. ఇది జైల్ ఖానా అంటారు కదా, లోపలికి వచ్చాము. అండ్ ఇక్కడ హనుమాన్ది కూడా ఉంది. స్టెప్స్ ఎక్కుతుంటే పైనుంచి ఇక్కడ హోల్ కనబడుతుంది కదా, దాంట్లో నుంచి ఆ మూవీలో తెలుసు కదా మీకు, ఐడియా ఉండొచ్చు, రొట్టె ముక్కలు వేసేవాళ్ళు అండ్ ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. ఇదంతా పిల్లలకి చూపిస్తున్నా, బట్ మా పిల్లలు ఆ మూవీ చూడలేదు. నేను అదే చెప్పాను, సండే రోజు ఆ మూవీ చూపిస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అని. ఇంక ఇక్కడ పైకి కూడా ఎక్కేసి హనుమాన్ ఉన్నారు, మొక్కుకొని చేసామన్నట్టు. ఇంకా చాలా చీకటి ఉందండి బాబు, అసలు లైటింగ్ అట్లా ఏం లేదు, చాలా చీకటి ఉంది. మేము అంతా డేలో వెళ్తేనే 3:40 అంటే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. జస్ట్ మా ఇంటికి గోల్కొండ ఫోర్ట్కి చెప్పాను కదా, 3 కిలోమీటర్సే. ఓలా బుక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ మనము ఫోర్ట్ మేము ఎగ్జాక్ట్గా 3:40కి స్టార్ట్ చేస్తాం ఎక్కడము. దర్శనము మళ్ళీ దిగడం కూడా 5:40, అంటే 2 అవర్స్లో దర్శనం ఎక్కడం దిగడం అన్నీ అయిపోయినాయి. సో ఇంక ఇక్కడ వాటర్ కొలను కూడా ఉండేనండి, ఇది కూడా కరెంట్ అలా పెట్టేసి క్లోజ్ చేశారు ఎందుకో మరి. చాలా ప్లేసెస్ కొన్ని క్లోజ్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు బోనం వచ్చేసి ఫోర్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి, బట్ మేము అక్కడ నుంచి ఎక్కాము, ఇక్కడి నుంచి దిగాం. అమ్మవారి దగ్గర ఇక్కడ మొక్కుకొని అక్కడ బోనం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ ఇంకా చుట్టూ తిరిగేసి వస్తాము. ఇవి అయితే ఇంత పెద్దగా ఉన్నదో గేట్ అయితే కొంచెం కూడా ఎంతమంది ట్రై చేసినా కదలట్లేదు. మా పిల్లలు అయితే దాన్ని పట్టుకొని లాగేస్తే అదేమో అంతుంది, వీళ్ళేమో ఇంత ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇంకా మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ సండే నెక్స్ట్ ఆగస్టు 8, 9కి లాస్ట్ బోనాలు ఉన్నాయి, లంగర్ హౌస్ బోనాలు అంటారండి. సో మేము ఉండేది ఇక్కడ అంటే గోల్కొండని, ఇది గోల్కొండ బోనం, లంగర్ హౌస్ బోనం అని కూడా అంటారు ఫోర్ట్ దగ్గర. సో నెక్స్ట్ ఇంకా అక్కడ 5:30కి దిగేసామా, పక్కనే లంగర్ హౌస్ పార్క్ ఉంటుంది. సో ఇది కూడా వెళ్ళి చూద్దాం, బాగుంటుంది, కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అండ్ రేపు సండేనే కదా అని ఫుల్ గేమ్స్ ఉన్నాయి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. 2 అవర్స్ ఎంజాయ్ చేశారు, 2 గంటలు ఆడుకున్నారండి. ఎంత అసలు అంత పైకి ఎక్కినా కూడా మా పిల్లలకు అలసటే లేదు. ఈ ముగ్గురు మంకీసే. సో అలసట లేకుండా మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా 7 o'clockకి షార్ప్గా మేము బయటకు వచ్చేసాము. ఇంకా మళ్ళీ 7 o'clockకి మేము మళ్ళీ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని 7:05, 17 కల్లా బుక్ చేసుకున్నాము. ఇంటికి వెళ్ళేసరికి 7:20, జస్ట్ 15 minutesలో వెళ్ళిపోవచ్చు. సో 15 minutes ఇంటికి వెళ్ళాము. సో ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి పిల్లలకు ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి భోజనం పెట్టి మార్కెట్ అండ్ యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కదా, నైట్ సంత నడుస్తుంది, ఇంకా అక్కడికి వెళ్ళాలి. పిల్లలు ఆడుకుంటే మేము ఇద్దరం అలా వాకింగ్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేసాము. ఇది ఈరోజు.